హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారికాస్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు అయితే కనుక లోటస్ డ్రాయింగ్ విత్ చార్కోల్తో ఎలా వేయాలి ఏంటి అనేది చూద్దాము. సో నేను ఆల్రెడీ అయితే అవుట్లైన్ వేసేసుకున్నాను. దానిపైన చార్కోల్ పెన్సిల్ యూజ్ చేసి అవుట్లైన్ అనేది ఇంకా డార్క్ చేసుకుంటూ వస్తున్నాను. సో దీనికి ఏంటంటే కనుక నేనైతే కనుక మీడియం చార్కోల్ పెన్సిల్ అనేది యూజ్ చేశాను, సాఫ్ట్ కాకుండా. సాఫ్ట్ వచ్చేసరికి నేను బ్యాక్గ్రౌండ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని షేడ్ చేయడం కోసం యూజ్ చేశాను. సో నేను స్టార్టింగ్ అయితే కనుక చార్కోల్ పెన్సిల్ యూజ్ చేసి వెనక షేడింగ్ అనేది ఇచ్చాను. చూస్తున్నారు కదా, షేడింగ్ ఇస్తూ వస్తున్నాను. ఈ ప్రాసెస్ ఒకటి చేయొచ్చు. అండ్ ఇంకొక ప్రాసెస్ అయితే కనుక మనం చార్కోల్ పౌడర్ని వేరుగా వస్తుంది సపరేట్గా, దాన్ని యూజ్ చేసన్నా చేయొచ్చు. అలా కాదు అని అనుకుంటే కనుక చార్కోల్ పెన్సిల్ తీసుకొని మనం ఏదన్నా షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్, ఇప్పుడు మనం పెన్సిల్కి యూజ్ చేస్తాం కదా షార్ప్ చేసుకునే దానికి, చిన్న బ్లేడ్ టైప్, దాన్ని యూజ్ చేసి చార్కోల్ పౌడర్ మొత్తం మనం చార్ట్ మీద స్ప్రెడ్ చేసుకొని దాంతో మనం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా డార్క్గా షేడ్ చేసుకుంటూ వస్తాము. సో ఆ ప్రాసెస్ కూడా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. అప్పర్ ప్రాసెస్ వచ్చేసరికి జస్ట్ పెన్సిల్ యూజ్ చేసి ఎలా షేడ్ చేయాలి అనేది చేశాను. సో ఇందాక చెప్పాను కదా ఎలా ఏంటి అని అనేది. ఇక్కడ చూడండి, నేను చార్కోల్ పెన్సిల్ తీసుకొని బ్లేడ్ యూజ్ చేసి చార్కోల్ పౌడర్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాను. దాన్ని ఈవెన్గా బ్లెండ్ చేసుకుంటూ వస్తున్నాను. అవుటర్ పార్ట్స్ ఏదైతే ఉందో బార్డర్ లైన్ పార్ట్, అక్కడైతే కనుక కొంచెం డార్క్ షేడ్ అనేది చేస్తూ వద్దాము. అండ్ మిడిల్ పార్ట్కి వచ్చేసరికి అవుటర్ పార్ట్తో పోలిస్తే ఇన్నర్ పార్ట్ అనేది కొంచెం లైట్ షేడింగ్ అనేది ఉంటుంది.
సో ఈ స్ప్రెడ్డింగ్ చేసేటప్పుడు కూడా ఏంటంటే హ్యాండ్స్ అంతా అవ్వకుండా చూసుకోండి. అది మళ్ళీ హ్యాండ్స్కి అయ్యి మళ్ళీ మనం చేయాలి అని అనుకునే పార్ట్ అంతా కూడా డిస్టర్బెన్సెస్ అనేది చేస్తుంది అది. సో మనం ఏ చార్కోల్ పౌడర్ అయితే యూజ్ చేసామో బ్యాక్గ్రౌండ్ షేడ్ చేయడానికి దానిలోనే కొంచెం పౌడర్ తీసుకొని నేను పెటల్స్ అంతా కూడా షేడ్ చేస్తున్నాను. కానీ షేడింగ్ అనేది కంప్లీట్గా చేయట్లేదు, జస్ట్ స్ట్రోక్స్గా ఇస్తూ వస్తున్నాను. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అన్ని పెటల్స్ని కూడా నేను ఎక్కువ షేడ్ చేయట్లేదు, చాలా లైట్ షేడింగ్ అనేది ఇస్తూ వస్తున్నాను. సో ఈ డ్రాయింగ్ నాకు వేయడానికి యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ అయితే కనుక జస్ట్ ఒక చార్కోల్ పెన్సిల్, ఒక నార్మల్ పెన్సిల్ తీసుకున్నాను అవుట్లైన్స్ వేయడానికి, అండ్ ఈ బ్రష్. సో నేను యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ అయితే చాలా తక్కువ. కాకపోతే మనకి ఏంటంటే కనుక ఇక్కడ ఎరేజర్తో మనం ఎరేజ్ చేసుకునేది, హైలైటింగ్ చేసుకునేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. సో ఆల్మోస్ట్ బ్లెండింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. షేడింగ్ అండ్ బ్లెండింగ్ పార్ట్కి వస్తే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి మనం హైలైటింగ్ అనేది చూద్దాము. సో మనం హైలైటింగ్ చేయడానికి మనకి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ అయితే కనుక పాయింటెడ్ టిప్ ఉన్న ఎరేజర్, షార్ప్ పాయింటెడ్ ఉన్నలాగా పెట్టుకోండి. దీనికి మీరు మోనో ఎరేజర్ అన్న యూజ్ చేయొచ్చు, లేదంటే నార్మల్ ఎరేజర్ ఉన్నా కూడా నార్మల్ ఎరేజర్తో కూడా ఎలా హైలైటింగ్ చేయాలి ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను ఇక్కడ మీకు. సో ఇది నేను ఎప్పుడు మోనో ఎరేజర్ ప్లేస్లో యూజ్ చేసే ఎరేజర్. సో చూస్తున్నారు కదా, జస్ట్ ఒక చాలా థిన్ లైన్స్ లాగా నేను హైలైటింగ్ అనేది చేసుకుంటూ వచ్చాను. ఈ నార్మల్ ఎరేజర్ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే కనుక మనకి పాయింటెడ్ టిప్స్ ఉండేలాగా చూసుకున్నాము. పాయింటెడ్ ఎడ్జ్ ఉండడం వల్ల ఏంటంటే కనుక మనం హైలైటింగ్ చేసుకున్నప్పుడు జస్ట్ ఒక థిన్ లైన్ లాగా వస్తుంది మనకి. సో ఈ హైలైటింగ్ అయితే కనుక కొంచెం పేషెన్స్తో చేయాలి. ఇక్కడ నేను హైలైటింగ్ కూడా మొత్తం కంప్లీట్గా చూపించట్లేదు, బికాజ్ వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆల్రెడీ షేడింగ్ అండ్ బ్లెండింగ్ కూడా నేను చాలా వరకు ఫాస్ట్ ఫార్వర్డ్గా పెట్టేసి చేశాను.
ఆర్ట్ వర్క్ అనేది మీకు బోరింగ్ అనిపించవచ్చు, కాకపోతే మీరు కాకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళు డ్రాయింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నా ఇలాంటి చిన్న చిన్న ఛానల్స్లో మనం పెడుతూ ఉంటాం కదా టిప్స్ కానీ ఏవైనా సరే, అవి ట్రై చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోగలుగుతారు. సో మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా మంచిగా డ్రాయింగ్ వేసే వాళ్ళు ఉన్నా వాళ్ళకి ఇది షేర్ చేయండి. So thank you guys for watching. Please do like, share and subscribe my channel Sarika's Arts and Crafts. Thank you guys for watching.